తొందరగా చేయండి. మీరు దర్బార్ ఉన్నది కృష్ణపూర్ లో, అక్కడ సో ఈ విషయం డిస్కస్ చేస్తాం. ఉద్యమం చేయడానికి మా కొంచెం టైం ఇవ్వండి మాకు. కొంతమంది ఇంపార్టెంట్ లీడర్స్ లోపలికి రండి. ఒక రకంగా ఒక చిన్న ఎమ్మెల్యే అని చూడకుండా కూడా ఇష్టం వచ్చిన రీతిలో వాడిని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము మా ఆదివాసీ సమాజం అంతా కూడా ఈ రోజు మా ఎమ్మెల్యేని అన్నారంటే మా అందరినీ అన్నట్టే మేడం. విన్నాం, వాట్సాప్ లో చూసినాం. మాకంతా మా సమాజానికి నష్టం జరుగుతుంది. మా సమాజం ఆదివాసీ ఎమ్మెల్యే పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దుర్భసలాడుతూ మత కలహాలు సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్న కొందరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి నిర్మల్ జిల్లా ఎస్పీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఒక విగ్రహం ఆవిష్కరణ విషయంలో, విగ్రహం ఏర్పాటు విషయంలో కొంతమంది ప్రోద్బలంతో రాజకీయం చేసి వెడమ బొజ్జు పటేల్ గారి మీద దురుసుగా మాట్లాడినటువంటి వ్యక్తి ఇర్ఫాన్ అనేటటువంటి వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆదివాసీ సమాజం అంతా ఈరోజు ఇక్కడ ఎస్పీ గారికి, జానకి శర్మిల మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే అరెస్టు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఒకటే కోరుతున్నాం. ఈ రోజు వెడ్మా బొజ్జు గారు ఈ రోజు ఏకైక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే కాంగ్రెస్ ఏకైక ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు ఆయన అభివృద్ధి పనులను జీర్ణించుకోలేక కొన్ని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఈ రకంగా చేస్తున్నారని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఈ రోజు ఆదివాసీ సమాజం అంతా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి అన్ని కులాలు 9 కులాలకు సంబంధించినటువంటి వాళ్ళము ఈ రోజు స్వచ్ఛందంగా ఎమ్మెల్యే గారికి సంబంధం లేకుండా ఈ రోజు ఎమ్మెల్యే గారి పైన జరుగుతున్నటువంటి దుష్ప్రచారానికి వ్యతిరేకంగా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ జరిగినటువంటి సంఘటన కొంతమంది ముస్లింలు చేసినటువంటి చర్య, కొంతమంది బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఈ రోజు అక్కడ జరుగుతుంది. 7 బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే గారి పైన దురుసుగా అంటే ఒక ఆ పదజాలాన్ని ఉపయోగించకుండా కూడా అలాంటి పదజాలాన్ని ఉపయోగించి ఒక చాలా దుష్ప్రచారం చేయడం అనేటటువంటి జరుగుతుంది. మేము ఒకటే కోరుతున్నాం, ఈ రోజు అందరూ అన్ని వర్గాల ప్రజలకు, ఈ రోజు ముస్లింలకు గానీ హిందువులకు గానీ అన్ని సమాజాలకు అన్ని వర్గాల ప్రజలకు ఈ రోజు ఏకతాటిపై నడిపించేటటువంటి ఎమ్మెల్యే గారి పైన ఈ రకంగా చేయడం చాలా దురదృష్టం. మీరు మొన్న చూశారు. మీరు జైనూర్ గంగ ఘటనలో కూడా ఎమ్మెల్యే గారు వెడమ బొజ్జు పటేల్ గారు ఉండడం వల్లనే అది సద్దుమణిగి ఈ రోజు అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ఉంటున్నారు. ఊట్నూరులో ఒక వక్ఫ్ బోర్డుని మిగతా వాళ్ళు ఆక్రమిస్తే ఇది ముస్లింల భూమి అని చెప్పేసి కాపాడినటువంటి చరిత్ర కేవలం మా వెడమ బొజ్జు పటేల్ గారిదే. అన్ని వర్గాలను కలుపుకొని పోతూ ఉంటే ఓర్వలేక ఓడినటువంటి వాళ్ళు జీర్ణించుకోలేక ఈ రోజు మా ఎమ్మెల్యే గారి పైన అక్కసు కక్కుతున్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఎవరైతే మేము పేర్లు ప్రకటించామో ఇర్ఫాన్ ఇంకా తదితరులు 7 వాళ్ళపైన వెంటనే అరెస్టు చేయాలా. మా ఆదివాసీ సమాజం ఏదైతే ఉందో ఎమ్మెల్యే గారి పైన కాదు, ఇది కేవలం ఆ ఎమ్మెల్యే గారి పైన కాదు, ఆదివాసీ సమాజం పైన జరుగుతున్నటువంటి దాడిగానే మేము పరిగణిస్తున్నాం. కాబట్టి మా ఆదివాసీ సమాజం అంతా తీవ్రంగా ఖండిస్తుంది. మా ఎమ్మెల్యేని కాపాడాల్సినటువంటి బాధ్యత మాది. గౌరవ ఎస్పీ గారు కూడా వెంటనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. రేపు కేస్లాపూర్ జాతరలో కూడా ఈ ప్రస్తావన తీసుకొస్తాం అని అందరూ కూడా సమాజం ముందు వస్తే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు దాపురిస్తాయి. కాబట్టి ఇలాంటి దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో కమ్యూనల్ ఫీలింగ్స్ తీసుకొచ్చేటువంటి దుష్ట శక్తుల్ని ఆపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది, అధికారులకు ఉంది. కాబట్టి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలా, అరెస్ట్ చేసి వాళ్ళని శిక్షించాలా. SC ST అట్రాసిటీ కేసు కూడా వాళ్ళపైన నమోదు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం.